కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర్లు గారిని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి మా విద్యార్థులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. సభా సరస్వతికి ప్రణామాలు ఆచరిస్తూ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. వేదిక దగ్గరికి రావడానికి ఈ వెనక భాగంలో నుండి ప్రవేశిస్తున్నప్పుడు నేను లోపల అనుకున్నది ఏమిటి అంటే ఇంకా విద్యార్థులు ఎవరూ రాలేదేమో అనుకున్నాను. ఎందుకని అంటే అంత నిశ్శబ్దంగా ఉంది. చాలా చాలా ఆనందం కలిగింది. కళాశాలలో కార్యక్రమాలు అంటే అధ్యాపకులందరూ కూడా పోలీసు బంట్లలాగా అల్లరి చేయకండి అని చెప్పే స్థితి ఉంటుంది సాధారణంగా. కానీ ఇక్కడ అమ్మ అనుగ్రహంతో, అమ్మ ఆశీస్సులతో విద్యాభ్యాసం చేస్తున్న మీ అందరిలోనూ ఒక యోగ శక్తి ఏర్పడి ఉన్నది అని అనిపిస్తోన్నది. దానికి ఆ భావన నాకు కలగడానికి రెండవ కారణం ఏమిటి అంటే పద్మాసనం సమారుహ్య సమకాయ శిరోధరః నాసాగ్రే దృష్టిరేకాంతే జపేదోంకారమవ్యయం. పద్మాసనాన్ని వేసుకొని వెన్ను శిరస్సులు నిటారుగా ఉంచి ఓంకారం చేసినప్పుడు కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని యోగశాస్త్రంలో వర్ణించారు. ఇక్కడ పెద్దలకి అధ్యాపకులకి కుర్చీలు ఉన్నాయి, కానీ విద్యార్థులందరూ కూడా చాపల మీద కూర్చున్నారు. అది కూడా సుఖాసనంలో ఎంత చక్కగా కూర్చున్నారో. ఈ రెండు కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఒకటి క్రమశిక్షణతో ఉండడం, సుఖాసనంలో కూర్చోవడం. భాషని ఈ శిక్షణ ఇవన్నీ ఎక్కడొచ్చాయి అంటే నిన్న ప్రాచార్యులు వారే అనుకుంటాను చెప్తూ ఉన్నారు సంభాషణ జరిగేటప్పుడు, అమ్మా మీరు ఒక విద్యాలయం పెట్టదలుచుకుంటే ఆ విద్యాలయం గొప్పగా రావాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక ఇంగ్లీషు మీడియంలో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీ కానీ పెట్టండి అంటే అమ్మ అన్నారట, మన భాష తెలుగు, మన జనని భాష సంస్కృతం, ఆ రెండు భాషలు గినక నేర్చుకొని సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే
అలాంటి విద్యార్థుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు వెలుగొందుతాయి నాన్న, అందుచేత ఇక్కడ ప్రాచ్య కళాశాలనే పెట్టండి అని చెప్పారు అన్నారు. అమ్మ ఆశయం, అమ్మ యొక్క ఆలోచన, అమ్మ యొక్క శక్తి ఇవాళ రుజువుగా మనకు కనిపిస్తోంది, మీ అందరిలోనూ కనిపిస్తోంది. నాకు కూడా ఇక్కడికి రాగానే ఒక దివ్యానుభవం. నిజానికి నేను దీర్ఘ ప్రయాణాలు చేయగలిగే పరిస్థితిలో లేను. ఇంట్లో నా శ్రీమతి కూడా అన్నారు, యోగంలో దశాబ్దాల తరబడి మీరు ప్రచారం చేసి తిరిగారు, విశాఖ నగరంలో సాగర తీరం హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు. జిల్లెళ్ళమూడి రమ్మని ఒక ఆయన గట్టిగా అడుగుతున్నారు అన్నాను. మామూలుగా జిల్లెళ్ళమూడి అంటే చాలా దూరం, రైల్లోనూ ఆటోలోనూ బస్సులోనూ ప్రయాణం చేయాలి, కొంచెం నడవాలి, ఇది మా అవగాహన. అంటే వారు అన్నారు, వద్దులేండి విశ్రాంతి తీసుకోండి అంటే, నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన పాత్రధారి సూత్రధారి కన్నయ్య గారు. ఆయన నయానా భయానా తెప్పిస్తారు ఇక్కడికి. ఎలాగా అంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆచార్యులు మీరెవరు రాకపోతే అమ్మ శాపం తగులుతుంది జాగ్రత్త అన్నారు. ఒకటే మాట, ఇంకంతే. ఆ మాట వినంగానే నేను వస్తున్నానండి అని చెప్పేశాను, అంతే. అది ఏమన్నా కానీ అమ్మే చూసుకుంటారని. అది అమ్మ యొక్క గొప్పతనం. అమ్మ ఆ విశిష్టమైన ఆలోచన ఫలితం ఇవాళ మనందరం చూస్తున్నాం. అమ్మ భాషలో కూడా ఆ శక్తి ఉంటుంది. మరి పరభాషని మనం ద్వేషించక్కర్లేదు, పరభాష వ్యామోహం లేకుండా ఉంటే చాలు. అందుకనే పరభాష జ్ఞానాన్ని సంపాదించు, నీ భాషలోనే నీవు సంభాషించు. ఆధునికుడైన కవి అద్భుతంగా చెప్పాడు. అంచేత గిడుగు రామూర్తి పంతులు గారు చేసినటువంటి ఆ కృషి ఈనాటికి కూడా మనకి ప్రేరణగా నిలుస్తోంది, భవిష్య తరాలకు కూడా అది ప్రేరణగా నిలుస్తుంది. ఎందుకని అంటే, భాషని గనక నిర్లక్ష్యం చేస్తే మన ఉనికే నిర్లక్ష్యానికి గురవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా అంటూ ఉంటారు, యథా రాజా తథా ప్రజా అని. నేనేమనుకుంటానంటే, యథా రాజా పోయిందా తథా భాష అని కూడా అనుకుంటాను. ఎందుకనంటే, పాలకులకి భాషా సంస్కృతుల మీద అవగాహన ఉన్నప్పుడు ఆ భాషని సంస్కృతిని వారు చక్కగా పోషించి దాని ప్రాధాన్యతని సమాజానికి తెలియజెప్పే విధంగా చట్టాలు చేస్తారు. ఒకవేళ పాలకులకు గనక భాషా సంస్కృతుల యొక్క ప్రాధాన్యత తెలియకపోతే వాళ్ళు అనుకున్నదే గొప్పదిగా భావిస్తారు. ఆ రకంగా మనం గమనిస్తే చరిత్రలో తెలంగాణని పరిపాలించిన కాలంలో, మహమ్మదీయులు పరిపాలించిన కాలంలో అక్కడ ఉర్దూ భాషకి ప్రాధాన్యత వచ్చింది. ఇప్పటికీ మీరు చూడండి, పాత బస్తీకి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక స్థలం కొనాలి అనుకుంటే ఆ దస్తావేజులన్నీ కూడా ఉర్దూ భాషలో ఉంటాయి. అవి మనకు చాలా కష్టం, వాటిని చదివి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అంచేత మన ఈ తీర ప్రాంతం అంతా కూడా ఆంగ్ల భాషలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కూడా అంటే పాలకులు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంటారో దానికి అనుగుణంగా భాష ప్రజల జీవితం కూడా ఉంటుంది అని అనేక తార్కాణాలు మనకున్నాయి. అంచేత ఎప్పుడైనా సరే తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఏ భాషలో పరిజ్ఞానాన్ని సంపాదించినా, మన
మాతృభాష, అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మన స్థితి ఎలా ఉంటుందో మరొక ఆధునిక కవే చెప్పాడు. ఇది కొద్దిగా సరదాగా అనిపించినా మనం ఒకసారి స్మరించదగ్గటువంటి పాట లాంటిది. తెలుగెక్కడుందిరా తెలుగోడ, నీ తెలుగు తెల్లారె తెలుగోడ. తెలుగెక్కడుందిరా తెలుగోడ, నీ తెలుగు తెల్లారె తెలుగోడ. అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు, అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు. నాన్ననే డాడీకి డమ్మీని చేశావు. నీ బిడ్డ ఆలు దిద్దనే లేదు, తన భాష చదవటం రాయటం రాదు. తెలుగునే వెలివేసే మనబడులు కూడా, తెలుగునే వెలివేసే మనబడులు కూడా. తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా, తెలుగెక్కడుందిరా తెలుగోడ, నీ తెలుగు తెల్లారి తెలుగోడ. లేత మనస్సుల్లోన నీతులే ముద్రించు. మన తల్లి భాషలో చదువుకుంటే ఎంత గొప్ప ఫలితం ఉంటుంది అంటే, నేను ప్రయోగాత్మకంగా ఒక కార్యక్రమం చేశాను. 1994లో యోగా కేంద్రాన్ని పెట్టినప్పుడు సాధ్యమైనంత వరకు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా తెలుగులోనే బోధించటం, యోగ శిక్షణ. ఆఖరికి కరెంటు పోయినా లేకపోతే స్విచ్లు వేసుకోవాలన్నా ఈ పదాలు కూడా తెలుగులో ప్రయోగించాలి, ప్రజలకు అవి అర్థమయ్యేట్టు చేయాలి. వింజామరాలను వేయండి, మీటలు నొక్కండి. మీట అంటే స్విచ్. మరి మైకులో మాట్లాడతాం, అది శబ్దం బాగా వినపడాలి. ఏమని చెప్పాలి పంచాలి అంటే? మైకుని ఏమనాలి? ధ్వని ప్రేరక యంత్రము. ధ్వనిని పెంచండి, తగ్గించండి. ఇట్లా దాదాపుగా ఒక నెల రోజుల యోగ శిక్షణ కాలంలో మొత్తం తెలుగు భాషలోనే. తెలుగు అంటే సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి, కానీ మనం వాటిని సంస్కృత పదాలు అని భావనలో ఉండం. మనం తినే అన్నం కూడా ఏ భాషా పదం? సంస్కృత భాషా పదమే. కానీ అది సంస్కృతం అనే భేదం మాత్రం మనకి లేదు. కాబట్టి ఒక భాషని వ్యవహారంలోకి తీసుకురావాలి అంటే సభలు ప్రేరణగా నిలుస్తాయి తప్ప ఆచరణలో మాత్రం సామాన్య ప్రజల దాకా తీసుకెళ్ళాలి. అంచేత ఒక భాషా పదాన్ని ప్రయోగించేటప్పుడు ఆ భాషా పదం యొక్క ప్రభావం కూడా మన మనస్సు మీద ఉంటుందని. అందుకనే లేత మనస్సుల్లోన నీతులే ముద్రించు, శతకాలు అటకెక్కి చెదబట్టినాయి, బతుకు పుటలను తెరిచి వ్యాఖ్యానమొనరించు, మన తెలుగు సామెతల్ మంట కలిశాయి. సామెతలు చూశారు ఎంత అద్భుతంగా ఉంటే. ఒక్కొక్క సామెత, ఇప్పుడు వేమన పద్యాలు ఉన్నాయి, మార్మిక విషయాలు ఎన్నో తెలుగు భాషలో ఆయన చాలా తేలికగా చెప్పారు. కుక్క తినడివాడు గురులింగ జంగంబు, పంది తినడివాడు పరమయోగి, ఏనుగు తినడివాడు ఇంకెంత సుజ్ఞాని, విశ్వదాభిరామ వినురవేమా. ఏమంటున్నాడు? ఇదేంటి సార్, మేము పూర్తి శాకాహారులు అవుతే పైగా కొన్ని క్షుద్ర జంతువుల గురించి చెప్తున్నారు. కుక్క తినడివాడు గురులింగ జంగంబు, పంది తినడివాడు పరమయోగి, ఏనుగు తినడివాడు ఇంకెంత సుజ్ఞాని. ఏమిటి దాని అర్థం అంటే, మనందరూ చూడండి, మీరు తేలిగ్గా కుక్క బుద్ధి, అవునా? ఎవరైనా అపరిశుభ్రంగా ఉండి అదే ఆనందంగా ఉంటున్నారనుకోండి, ఏమిటంటే పందిలాగా బతుకుతున్నాడంటే
ఎవరైనా అతి గర్వంగా అడుగులేస్తూ ఉంటే మదగజం ఏనుగులాగా నడుస్తున్నారంట. అంటే కుక్కకొక భావన, పంది అనగానే ఏర్పడే భావన, ఏనుగు అనగానే ఏర్పడే కొన్ని భావాలు ఉన్నాయి. ఆ భావాలు ఏవైతే మానవ జాతి వికాసానికి హాని కలిగిస్తాయో వాటిని జయించినటువంటి వారే యోగులు, జ్ఞానులు, మహాత్ములు అని వేమన గారి తాత్పర్యం. అంటే నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలు కూడా మన భాషలో చెప్పినప్పుడు మనకి చాలా తేలికగా అర్థమవుతాయి. మరి వ్యావహారిక భాష ఉద్యమం కదండి ఇది. ఏమిటి విశేషం అంటే గ్రంథంలో ఉన్న భాషని మనం మాట్లాడటం లేదు, మనం మాట్లాడే భాష గ్రంథాల్లో లేదు. ఈ వ్యత్యాసం ఆంగ్లేయులకు అర్థం కాలేదు, ఏమిటి ఇది ఇలా ఉంది అని. అంచేత ఈ వ్యత్యాసం అర్థం కాక గ్రంథాల్లో ఒక భాష ఏమిటి, మాట్లాడేది మరొక భాష ఏమిటి అని అడిగితే రామూర్తి పంతులు గారు ఆలోచన చేసి మనం మాట్లాడే భాషకి రాసే భాషకి సంబంధం లేదు, తెలుగే కాని. అంచేత వ్యావహారికమైనటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి భాషను గనక విద్యాభ్యాస కాలంలోనూ రచనల్లో కూడా ఉపయోగిస్తే అప్పుడు ఆ భాష సజీవంగా ఉంటుంది అని ఆనాడు ఆయన గొప్ప ఆలోచన చేశారు. మేము కూడా 91లో నేను మొట్టమొదటిసారి పిహెచ్డిలో చేరినప్పుడు నాకంటే జ్యేష్ఠులుగా ఉన్నవారు గ్రాంధిక భాషలోనే సిద్ధాంత వ్యాసాలు రాశారు. అది చూసి మా అందరికి కొంచెం ఆశ్చర్యం కలిగింది, ఇప్పటికి కూడా ఇంకా ఏమిటి అని. అప్పటికి కొంతమంది గ్రాంధిక భాషలోనే సిద్ధాంత వ్యాసాలు రాయాలి అని పట్టుబట్టేవాళ్ళు కూడా ఉండేవారు. అంటే ఏదైనా ఒక విషయం వ్యవహారిక భాషలోకి వస్తే అది తేలికైపోతుందేమో అని పండితులకు కాస్త అనుమానం కూడా ఉండేది. కానీ ప్రవాహిని దేశ్య అని భాష ఎట్లాంటిది అంటే ఒక ప్రవాహం లాంటిది. ప్రవాహం అనేక రకాల మలుపులు తిరుగుతుంది, మధ్యలో ఏమైనా పిల్ల కాలువలు వస్తే ఆ నీటిని కూడా తనలో కలుపుకుంటుంది, అది జీవనదిలాగా ముందుకెళ్తూనే ఉంటుంది. భాష కూడా అట్లాంటిదే, పరభాషా పదాలు కూడా చేరుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మన అస్తిత్వాన్ని మనం కోల్పోకుండా ఉండడం అనేది చాలా అవసరం. అందుకనే ఈ గీత రచయిత అంటున్నాడు అనమాట, మన తెలుగు సామెతలు మంట కలిశాయి, రామాయణం లేదు, భారతం లేదు, భాగవత పద్యాల్లో ఒక్కటైనా రాదు, కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి, కథలరే టీవీల చుట్టూత చేరి. మన గౌరవ అతిథి గారు వరప్రసాదమూర్తి గారు నేను నెట్ వాడను అంటే నేనేమనుకున్నానంటే ఆ నెట్ వలయంలో వారు ఇంకా పడలేదు, చాలా బందీ కాలేదు, వారంతా ఆనందంగా ఉన్నారని అనిపిస్తోంది. ఎందుకనంటే ఇవాళ కథలు చెప్పే బామ్మలు అమ్మమ్మలు కూడా లేరు, మన భాషలో మన కథలు చెప్పేవాళ్ళు కూడా లేరు. మరి ఏం వినాలి అంటే మనం కూడా ఆ కథా సాహిత్యాన్ని మళ్ళీ ఈ మొబైల్లోనే వినే పరిస్థితి వచ్చింది. అంచేత మరి తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నారు అంటే మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం. ఇవాళ మీరంతా ఇక్కడ దాకా వచ్చారంటే ఆ ఎల్కేజీ యూకేజీ చదివి వచ్చారో చదవకుండా వచ్చారు అనుకుంటున్నా నేనైతే. చదివారు, అట్లాగే ఇంగ్లీష్ మీడియంలో చదివారా? కానీ చాలా విశేషం అమ్మా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ ఈ కళాశాలకు రావడం నిజంగా చాలా గొప్ప విశేషం. ఎందుకనంటే డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం, తెలుగెక్కడుందిరా తెలుగోడ, నీ తెలుగు తెల్లారే తెలుగోడ. మన తెలుగు భాష ఉపయోగాన్ని క్రమక్రమంగా ప్రయోగాన్ని ఉపయోగాన్ని తగ్గించుకుంటూ మనకు మనమే నష్టాన్ని కలిగించుకుంటున్నాం. అంచేత ఇవాళ మాతృశ్రీ ప్రాచ్య కళాశాలలో
అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులు మీరంతా కూడా చాలా గొప్ప అదృష్టవంతులే. మరి నాకు ఒక్క సందేహం వస్తూ ఉంటుంది. ఏమిటది అంటే, మరి ఇక్కడ మీరు తెలుగు సంస్కృత భాషల్లో చదువుకుంటున్నారు, బాగుంది. మరి ప్రపంచమంతా కూడా మన చుట్టూ ఆధునిక భాషలు చదువుకుంటుంది, ఇంజనీరింగ్ విద్యలో ముందుకెళ్ళిపోతున్నారు. మనం ఏ ఉద్యోగాల్లో మనం స్థిరపడగలం అనేది కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది, నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, శ్రీకాకుళం పాలిటెక్నిక్లో ఇంజనీరింగ్ చదివాను. చదివిన తర్వాత సాయంకాలం పూట నల్లగొండ అనే పట్టణంలో రామ మందిరానికి వెళ్ళి ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే వెనక భాగంలో నుంచి ఒక మధురమైన స్వరం వినపడింది. ఏమిటి వెనక ఏదో శ్లోకాలు చదువుతున్నారు అని ఆ వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ గీతా విజ్ఞాన ఆంధ్ర ప్రాచ్య కళాశాల అని ఒకటి ఉంది. అది చూశాక ఇక్కడ చదువుకోవాలి అని నా మనస్సు కలిగి మళ్ళీ నేను బీటెక్ బిఈ చదవకుండా బిఏ ఓఎల్ మీకులాగే అందులో చేరి అక్కడ చదువుకున్నాను. చాలా సంతోషం. అలా చదువుకోవటం వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏమిటి అంటే, ఇంజనీరింగ్ కోర్స్ చదవటం వల్ల ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఒక అవగాహన ఉంది నాకు. అలాగే నేను ఒక వెబ్సైట్ని తయారు చేసుకోవాలంటే నేను తయారు చేయగలను. అలాగే ఒక యాప్లో ఏదైనా ముఖ్యమైన విషయాలు చేయాలంటే చేయగలను. అలాగే చక్కగా మన పురాణాన్ని, మన శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకొని ప్రజాబాహుళ్యంలోకి దాన్ని తీసుకువెళ్ళడానికి భాషని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తిని. అందుకనే ఉద్యోగం చేస్తూనే యోగా కేంద్రం ద్వారా, యోగా కేంద్రంలో పూర్తి తెలుగు భాష వాడతారు. మా శిష్యులందరూ అలాగే వాడతారు. నేను అందుకనే భాషా ప్రచారం అంటూ పెద్ద సభలకైతే నేను వెళ్ళను, ఎందుకు నాకు అవసరం లేదు. ఎందుకనంటే ఆ సభల కంటే కూడా అసలు భాష పట్ల అభిమానం, భాషని ఉపయోగించడం అంతా కూడా యోగంలో ప్రతి నిత్యం జరుగుతూ ఉంటుంది. అంచేత మనం అవగాహన జీవితంలో పొందుంటే, మనం శాస్త్ర విజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటే జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. అంచేత ప్రాచ్య భాషలైనటువంటి సంస్కృతాన్ని కానీ, తెలుగు కానీ ఇట్లాంటి భాషల్లో చదువుకునేటటువంటి వాళ్ళు మొట్టమొదట వదిలిపెట్టవలసింది ఏమిటి అంటే, మన అంతరంగంలో ఒకవేళ ఉంటే, ఏముంటే ఆత్మన్యూనతాభావం ఉంటే దాన్ని వదిలిపెట్టేయాలి. ఇది చాలా ముఖ్యం. అది ఏనాడైతే వదిలిపెడతారో మన విద్యార్థులు ఆనాడు అద్భుతంగా రాణించగలుగుతారు. అన్ని రంగాల్లోకి మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక పెద్దలందరూ కూడా చాలా చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మరొక్క మాట ఏమిటి అంటే, విశ్వభాషలెన్ని విరివిగా నేర్చిన, విశ్వభాషలెన్ని విరివిగా నేర్చిన పండితుడవై పాడిదప్పి, మాతృభాష పట్ల మక్కువ వీడకు, తెలివి కలిగి మసలు తెలుగు బాల. ప్రపంచంలోనంట ఏ భాషలు మాట్లాడే వాళ్ళైనా వాళ్ళ మాతృభాషలోనే ఎక్కడైనా కనపడితే మాట్లాడుకుంటారట. కానీ విదేశాలకు వెళ్ళాక కూడా కేవలం మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లోనో మరొక భాషలోనో మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే తెలుగు వాళ్ళు అని చాలామంది అన్నారు. ఇవాళ వాట్సాప్లో ఒక కొత్త భాష వచ్చేసింది. ఏమిటి అంటే, మీరు ఇంగ్లీష్లోనే దాన్ని టైప్ చేస్తారు, ఆ టైప్ చేసేటప్పుడు తెలుగు భాషని వాడుతూ ఉంటారు. నేనేమంటున్నానంటే, మీరు తెలుగు లిపిని వాడండి. మీరు దాన్ని అక్షరాలన్నీ కూడా దానిలో ముద్రించేటప్పుడు తెలుగు లిపిని వాడండి. తెలుగు లిపిని వాడటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనకు ఒక గొప్ప విశేషం కూడా ఉంటుంది. తెలుగు అక్షరాల్లో ఒక శక్తి ఉంది. మీకు తెలుసు, మన ఊహకి
ప్రాధాన్యత ఊహకి ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దృశ్యంలో నుంచి వస్తుంది. మనం ఇంతకుముందు చూసిన అనేక దృశ్యాలు మన మనస్సులో స్థిరపడిపోయి అవి భావాలుగా ఉంటాయి. అలాగే తెలుగు లిపిని గనక మీరు చూస్తూ ఉంటే అంటే చదువుతూ ఉన్నప్పుడు మీ మనస్సు కూడా చాలా శాంతత్వాన్ని, సుందరత్వాన్ని పొందుతుంది. అది లిపిలో ఉన్నటువంటి గొప్పతనం. అది చాలా అద్భుతం. అందుకనే ముత్యాల వరసల్లాగా ఉంటాయి అన్నమాట తెలుగు అక్షరాలు. అంచేత తెలుగు లిపిని కూడా వాడండి. మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏ ఊర్లో అయితే పుట్టారో, ఎవరి కోసం ఆయన భాషా సేవ చేశారో ఆ ఊరు నుండి నాకు ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి పేరేమిటి అంటే యునార్ సింగ్. నేను ఆ పిల్లవాడి యొక్క పేదరికాన్ని చూసి ఒక సందర్భంలో ఒక చొక్కా కుట్టించాను ఆ పిల్లవాడికి. నిజంగా గిడుగువారు ఆ ప్రాంతంలో ఎందుకు సేవ చేశారో నాకు అర్థమైంది. ఓ చొక్కా కుట్టిస్తే ఆ తర్వాత సెలవుల తర్వాత పిల్లవాడు వచ్చి కాగితం చుట్టి ఉందన్నమాట, ఒక రోకలి లాంటి వస్తువు ఒకటి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అది చూసి ఏమిటి పిల్లాడు ఇంత రోకల్ లాంటిది తెచ్చాడు అనుకున్నా. ఏంటమ్మా ఇది, దేనికి తీసుకొచ్చావు అని అడిగితే, సార్ మీరు కుట్టించిన చొక్కా నాకు చాలా బాగుంది, మా అమ్మ ఎంతో సంతోషపడింది, మా అమ్మ గురువుగారికి కృతజ్ఞతగా ఆమె చీపురు పుల్లలతో చీపురు కట్టలు తయారు చేసి అమ్ముతుందట గిరిజన ప్రాంతం. ఒక్క చీపురు కట్ట తయారు చేసి మీకు ఇవ్వమని ఇచ్చింది సార్, నేను మా ఊరు నుండి బస్సులో దాన్ని తీసుకొచ్చాను అని ఆ పిల్లవాడు ఇచ్చాడు. ఆ పిల్లవాడి మాతృభాష ఏది అంటే సవర భాష. అంత నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి ప్రజలు వాళ్ళకు కలిగిన కష్టాన్ని, వాళ్ళకు ఒక లిపి లేకపోవడాన్ని, ఆ భాషకి వ్యావహారిక గౌరవం లేకపోవడాన్ని ఆయన చూసి తట్టుకోలేక సవర భాష మీద కృషి చేశాడు. ఎవరైనా దేనికైనా పెద్ద పెద్ద అవార్డులు వస్తాయి, రివార్డులు వస్తాయి అనుకున్న దానికి కృషి చేస్తారు, కానీ మారుమూల ఎక్కడో ఉన్నటువంటి సవరుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడటం గొప్ప విశేషం. మరొకటి ఏమిటి అంటే అస్పృశ్యత నివారణ కోసం గాంధీ మహాత్ముడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే అదే కాలంలో గాంధీ గారి ప్రభావం ఏమీ లేని కాలంలోనే గిడుగువారు సవరుల్ని తనకి అత్యంత సన్నిహితులను చేసుకొని సవరులకు ఆయన చేసిన సేవ చాలా గొప్పది. అంచేత భాషా ఉత్సవాన్ని మనం జరుపుకోవడం అంటే దాని వెనుక ఉన్నటువంటి గిడుగువారి యొక్క కృషి ఎంతో గొప్పది. అవన్నీ కూడా మనం స్మరించుకునేటటువంటి శుభ సందర్భం ఇది. ఇక చివరిగా నేను రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడో 25 ఏళ్ల క్రిందట విశ్వ హిందూ పరిషత్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడే నేను ఒక ఉపన్యాసం చెప్పాను. అది ఆధ్యాత్మిక ఉపన్యాసం. ఆ తర్వాత ఇక్కడికి రాలేదు. అయితే అమ్మ గురించి, అమ్మ యొక్క సేవల గురించి, అమ్మ యొక్క శక్తి గురించి తెలుసు. రాత్రి స్నానం చేసి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక కామఋషి గారు కూడా నాతో మాట్లాడారు రాత్రి. అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ అమ్మ యొక్క తత్వం, అమ్మ భాష, అమ్మ అనుగ్రహం ఇవన్నీ కూడా హృదయానందాన్ని కలిగించాయి. ఆ సమయంలో అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంట అమృతమేనంట, అమ్మ శ్వాస ధ్యాస దివ్యానుభవమంట, అమ్మ ఆదరణ అమితానందమట, అమ్మ ఆశ్రమంబు అవనిలో దివియట. ఒక ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో అని చెప్పారు. ఈ ప్రాంతంలో నడిస్తేనే ఒక ధ్యానావస్థ. ఈ శ్వాసే మహత్తరమైన ధ్యాన శ్వాస. అలాంటి ఇక్కడ ఏ పూర్వజన్మ సుకృతం లేకుండా ఉండగలుగుతాం?
అంచేత అమ్మ కరుణ గలిగి కమ్మగా భుజించి. ఈరోజు మధ్యాహ్నం మా మిత్రులతో కాకుండా ఒంటరిగా వెళ్ళి భోజనం చేశారు. ఎక్కడ భోజనం చేశారంటే భక్తులు సహజంగా వచ్చి ఈ కూర్చునే వరుసలో కూర్చున్నారు. రాత్రి మృదుల అమ్మగారు చెప్పారు, ఇక్కడ అడ్రస్ భేదం లేదు అని. ఆ భోజనం చేసే ముందు నా ప్రక్కన వారు అన్నారు, మంత్రం చదువుతారండి, ఆ తర్వాత తినాలి అన్నారు. సరేనండి అలాగే అన్నారు. ఇంకో ప్రక్కన ఆయన ఎంత అంటే ఒక అమృత పానంలాగా ఆనందంగా ఆ ఆహారాన్ని ఎలాంటి విచారణ చేయకుండా స్వీకరిస్తున్నారు. అంటే అమ్మ యొక్క కరుణ అంత గొప్పది. అందుచేత అమ్మ కరుణ కలిగి కమ్మగా భుజించి అమ్మ ఒడిలోన సద్విద్యలెన్నో చదివి. ఈ ఆచార్యవర్యులు కూడా ఎంత గొప్పవాడండి. ఇదేమిటో కానీ ఇక్కడ అమ్మ యొక్క అన్నదానం, ఆ అన్నదానాన్నే ఇంటి పేరుగా కలిగినటువంటి హనుమత్ ప్రసాద్ గారు ప్రాచార్యులు. అమ్మ యొక్క హృదయం చాలా మృదులం. అలాగే తెలుగు శాఖాధ్యక్షురాలు కూడా సార్థక నామధేయురాలు, వారు కూడా మృదుల. ఎంత ఆశ్చర్యం అండి ఇదంతా. అందుకని ఒక సమన్వయం ఏర్పడిపోతోంది. అమ్మ భాషను కమ్మగా మాట్లాడి, మనందరం విద్యార్థులు అమ్మ భాషను కమ్మగా మాట్లాడి అవని జనులలోన ఆదర్శప్రాయముగా వర్ధిల్లవలయునో విద్యార్థులారా. ఈ మాట అనడానికి కూడా కారణం ఏమిటి అంటే, ప్రతి సంవత్సరం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి 10-15 మంది విద్యార్థులు వస్తారు. ఆ వచ్చిన విద్యార్థులంతా బాల వ్యాకరణాన్ని కానీ సంస్కృతాన్ని కానీ ఎంతో శ్రద్ధగా వింటారు. ఏదైనా ఒక శ్లోకాన్ని, ఒక ప్రార్థనను చెయ్యాలి, ఎవరు ముందుకు వస్తారమ్మా అంటే, 4 పిల్లలు ముందు నిలబడ్డారంటే మీరు డిగ్రీ ఎక్కడ చదివి వచ్చారు అంటే వాళ్ళు చెప్పేది ఏది, జిల్లెళ్ళ మూడి. అది చాలా సంతోషం. అందుచేత అమ్మ యొక్క ఆ అమృత హస్తం మనందరికీ కూడా ఆకలి తీర్చడమే కాదు, అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరం అన్నేన క్షణికాతృప్తి విద్యయ యావజ్జీవంతు విద్యయ. జీవిత కాలమంతా కూడా మనకి శక్తినిచ్చేది విద్య గనక అమ్మవారి యొక్క ముందు చూపు చాలా గొప్పది. అందుకనే ఒకవైపు అన్నం పెడుతూ మరొక వైపు విద్యను అందిస్తూ ఉన్నది, అది కూడా మన మాతృభాషలలో. అంచేత ఈ తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం చాలా గొప్ప స్థలంలో జరిగింది. అందుకు నేను ఎంతో ఆనందిస్తూ, ఇందులో గనక ఉండకపోతే నా జీవితంలో ఏర్పడే ఆ ఖాళీని నేను ఎప్పుడూ పూర్తి చేసుకోలేనేమో అని కూడా భావిస్తూ, ఇంత చక్కగా నాకు ప్రేరణనిచ్చి నన్ను తోడ్కొని వచ్చినటువంటి మా అన్నయ్య కన్నయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆచార్యులకి అందరికీ కూడా మరొక్కమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమ్మ అనుగ్రహంలో అధిక సంఖ్యతో అడుగు పెట్టాలి అని విద్యార్థులందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ఎక్కువ సమయం ధన్యవాదాలు మాస్టారు. భాషను నిర్లక్ష్యం చేయకూడదు అని, ఆ భాషను నిర్లక్ష్యం చేస్తే ఎంత నష్టం కలుగుతుందో మా విద్యార్థులందరికీ తెలియచేశారు. అలాగే ఇక్కడ ఒక కవి కూడా అన్నారు, ఇచ్చటి మెతుకు కొరకు బ్రతుకు తెరువు దొరుకు అని. అలా ఇక్కడ మా విద్యార్థులు, ఇప్పటికీ చాలామంది విద్యార్థులు ఇక్కడే భోజనం చేశారు. ఇక్కడే భోజనం చేసి ఇక్కడే చదువుకొని మంచి స్థితిలో ఉన్నారండి. ధన్యవాదాలు మాస్టారు.